మీరు ఏమై ఉన్నారు? మీరు ఎటువంటి వారు? మీరు అసలు ఎవరు అనంటే, మీరు ఆయనకి ప్రియమైన పిల్లల వలె ఉన్నాము. ఆమేన్. మనం ఏమి చెయ్యాలి? ఇప్పుడు తల్లి తండ్రి నడిచిన బాటలో వారి పిల్లలు నడవాలి, నడుస్తారు, నడుస్తున్నారు. తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు. బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పించము. పెరిగి పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. ఈరోజు మన పిల్లలు 13, 14, 15 సంవత్సరాలకే చెడు అలవాట్ల చేత, చెడు స్నేహితుల చేత, మత్తు పదార్థాల చేత బానిసలైపోతున్నారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు నడిపించారా? మార్గంలో సరి అయిన త్రోవ ఏంటో నేర్పించారా? నేర్పించలేకపోయారు. ఈరోజు తల్లిదండ్రుల పిల్లలకి భయం చెప్పటం కాదు, పిల్లలే తల్లిదండ్రుల మీదకి లెగుస్తున్నారు. తల్లి మాట వినట్లా, తండ్రి మాట వినట్లా. ఆత్మ సంబంధమైన మనము, మన తండ్రి అయిన దేవుడు. ఈరోజు నీ తండ్రి ఎవరు? దేవుడే. మనము ఆయనకి పిల్లలము మాత్రమే కాదంట, ప్రియమైన పిల్లలము వలె మనమున్నాము. ఆమేన్. అయితే మనం చేయవలసిన పని ఏంటయ్యానంటే, మాట దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. యేసయ్య రక్షకుడు ఏ విధంగా నడుచుకున్నాడో, ఏ మార్గములో వెళ్ళాడో, వేటిని జయించాడో, వేటిని తట్టుకున్నాడో, దేనిని అనుభవించాడో, దేనిని విసర్జించాడో, దేన్ని పోలి నడుచుకున్నాడో, ఈరోజు మనము కూడా ఆ విధమైన జీవితాన్ని సంపాదించుకోవాలి. నువ్వు నిలబడు, నేను నడిపించువాడను. ఆమేన్. నువ్వు నిలబడు, నీకు ఉత్తరం ఇచ్చేవాడను నేను. ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి.